హలో. హౌస్ లోన్ డ్యూ డేట్ దాటిపోయింది. ఎప్పుడు కట్టబోతున్నారు? చేసేస్తాను సార్, ఒక 2 డేస్లో చేసేస్తాను. ఏమైందండి? ఎవరు? ఆ? మీ నాన్న ఫోన్ చేసి కట్టిన డబ్బులు ఆన్లైన్ చేయాలా క్యాష్ ఇవ్వాలా అని అడుగుతున్నా. నాకు రావాల్సిన డబ్బులు రాకపోయినా కామ్గా ఉన్నా. ఇల్లు కావాలని లోన్ పెట్టించారు. ప్రతి నెల సావ్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఏం చేద్దాం? నా తంటాలేవో నేను పడతాను, అలవాటేగా. ఎప్పుడు వచ్చావురానా? ఎలా ఉన్నావు? బాగున్నాను బావా, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నాం రా. హాలిడేస్ ఇచ్చారంటండి, కలవడానికి వచ్చాడు. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాడు. హాలిడేస్ అంటున్నావు కదా, ఈ రోజు ఉండి రేపు వెళ్తాడులే. నేను చికెన్ తీసుకొస్తాను. లోకి రానా బయలుదేరేటప్పుడు ఇవి ఇచ్చేసాయి. నిన్న మా నాన్న అన్నన్ని మాట్లాడినారు. ఇప్పుడు ఎందుకు వాడి ముందు ప్రేమలు చూపిస్తున్నారు? మీరు మంచోడు అనిపించుకోవడానికా? నేను మీ నాన్నని కావాలని తిట్టలేదు లోకి. నేను కట్నం కూడా ఏం అడగలేదు. ఆయనే ఇస్తానని చెప్పి నా చేత లోన్ పెట్టించారు. ఆయన మీ నాన్న చేసిందని మీ తమ్ముడిని తిడితే ఏమొస్తుంది చెప్పు. నేను కూడా వాడి వయసు నుంచి వచ్చాను కదా. ఆ ఏజ్లో ఎలా సెటిల్ అవ్వాలన్న భయాలే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ నేను ఇవన్నీ చెప్పి వాడిని ఇంకా భయపెట్టాలనుకోవట్లేదు. వాడు నా సొంత తమ్ముళ్ళలాగా. ఇంకెప్పుడు అలా ఆలోచించుకో, సరేనా? తీసుకో. హలో నాన్న. హలో నాన్న, అక్క బావ ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న. బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు తెలుసా. పాపం బావకి కట్నం డబ్బులు ఇవ్వాల్సి ఉంది, వచ్చినది ఇచ్చేస్తాను. ఎంత త్వరగా అయితే అంత తొందరగా కట్టిన డబ్బులు ఇచ్చేద్దాం నాన్న. బావకు కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో కట్టుకోవడానికి. సరే నాన్న, నేను అరేంజ్ చేస్తాను. ఇలా అర్థం చేసుకునే అల్లుడు దొరకాలంటే మావయ్య ఎంతో అదృష్టవంతుడై ఉండాలి కదా.